వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. దేశ రాజకీయాల్లో మళ్లీ మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ మంటలకు పేరు బీహార్ ఎన్నికలు. ఇది కేవలం బ్యాలెట్ యుద్ధం కాదు, ప్రతిష్టాత్మక యుద్ధం. ఒకవైపు ఎన్డీఏ ప్రతిష్ట, మరోవైపు ఇండియా కూటమి ఉనికి. గెలిచే వారికి గద్దె భవిష్యత్తు, ఓడిపోయే వారికి రాజకీయ చర్మగీతం. బీహార్ వీధుల్లో, పల్లెల్లో ప్రచార మోత మోగుతోంది. మోదీ మిషన్ మరొకసారి బీహార్గా సిద్ధమవుతుంటే రాహుల్ తేజస్వి జోడీ చివరి అవకాశం కోసం పోరాటం చేస్తోంది. ఎందుకంటే ఈ ఎన్నిక ఒక రాష్ట్ర భవిష్యత్తుకే కాదు, దేశ రాజకీయ దిశకు నిర్ణయం. నవంబర్ 14 ఎవరు గెలిచినా ఆ ఫలితం భారత్ రాజకీయ పటాన్ని మార్చబోతోంది. బీహార్ ఫలితాలు భారత రాజకీయాలపై డొమినో ఎఫెక్ట్ చూపబోతున్నాయి. ఎన్డీఏ గెలిస్తే కేంద్ర బలం పెరుగుతుంది, ఓడిపోతే ఆ ప్రతిధ్వని ఢిల్లీ గోడల దాకా వినిపిస్తుంది. ఇండియా కూటమి ఓడిపోతే ఆ కూటమి మనుగడకే ప్రశ్నార్థకమవుతుంది. ఒక రాష్ట్ర ఫలితం రెండు కూటముల భవిష్యత్తును నిర్ణయించే శక్తిగా మారింది. బీహార్ ఓటమి మోదీకి కేవలం ఓటమి కాదు, ప్రజా తీర్పు. ఇది ఆయన ఆర్థిక విధానాలపై ఒక రివ్యూ సెషన్లా మారే అవకాశం ఉంది. రైతులు, యువత, మధ్యతరగతి అసంతృప్తి ఆ ఓటు ఈవీఎంలలో ప్రతిబింబిస్తే మోదీకి అంతర్గత మలుపు తప్పదు. విదేశీ సంబంధాలు బలంగా ఉన్నా లోపల ఆర్థిక క్రమశిక్షణ తడబడిందనే సంకేతం బీహార్ ఓటర్ల తీర్పుగా మారవచ్చు. ఇండియా కూటమి ఓడిపోతే ఆ కలయిక కాగితాల కూటమిగానే మిగిలిపోతుంది. రాహుల్ గాంధీ భవిష్యత్తు మరోసారి ప్రశ్నార్థకమవుతుంది. లాలూ కుటుంబం పాత కేసులు మళ్లీ వేగం పుంజుకోవచ్చు. తేజస్వి యాదవ్ రాజకీయ స్థాయి కూడా దెబ్బతింటుంది. కానీ వీరు గెలిస్తే పార్లమెంట్ నుంచి వీధుల దాకా బీజేపీపై ఎదురుగాలి వీచే అవకాశం ఉంది. ఇది కేవలం గెలుపు కాదు, ప్రతిపక్ష పునర్జన్మ. బీహార్ ఫలితాల ప్రభావం స్థానికం కాదు, అది దేశ వ్యూహాత్మక పటాన్ని మార్చే డెసిషన్ పాయింట్. ఇండియా కూటమి గెలిస్తే యూపీ, బెంగాల్, అస్సాంలో కొత్త ఉత్సాహం. బీజేపీ ఓడితే యోగి ఆదిత్యనాథ్ దాకా ప్రతిష్ట దెబ్బతింటుంది. బీహార్లో గాలి మారితే ఢిల్లీలో దిశ మారుతుంది. ఎన్డీఏ గెలిస్తే మిత్రపక్షాలు బలపడతాయి, ఓడిపోతే చంద్రబాబు లాంటి మిత్రపక్షాలు మరింత లాభం అడగవచ్చు. జయప్రకాష్ నారాయణ నుంచి నితీష్ కుమార్ వరకు బీహార్ ఎప్పుడూ రాజకీయ తాత్వికతకు కేంద్రం, కానీ నాయకత్వానికి కాదు. ఈసారి ఆ చరిత్ర మారుతుందా? ఫాల్స్ ప్రెస్టేజ్ కారణంగా యుద్ధాల ఫలితాలు తారుమారవుతాయి. హిట్లర్ రష్యాపై దాడి చేశాడు, సైన్యాలు వేగంగా కదిలాయి. కానీ రష్యన్ నగరమైన లెనిన్ గ్రాడ్ లో ప్రతిష్ట కోసం ఆగిపోయాడు. అలా ఆగిపోవడమే ఆయన పరాజయానికి కారణమైంది. రష్యన్ నాయకుడు స్టాలిన్ హిట్లర్ను యుద్ధంలో ఓడిపోయేలా చేశాడు. ఇదే పొరపాటు ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో పునరావృతమవుతుందా? అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మంచి వక్త. 2009లో మొదటి నల్లజాతి అధ్యక్షుడిగా విజయం సాధించి యుఎస్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. ఎన్నికల్లో విజయం తర్వాత ఎన్నికలు కొన్ని పరిణామాలను కలిగి ఉంటాయి. దురదృష్టం వెంటాడితే నువ్వు ఓడిపోవచ్చు అని ఇక్కడ ఒబామా ఉద్దేశం అధికారం చేతులు మారిందని ఒబామా మాటలు ఆయన రాజకీయ జీవితంలోనే వాస్తవ రూపం దాల్చాయి. 2016లో ఒబామా పట్ల ప్రజల వ్యతిరేక ఫలితంగానే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యారని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీహార్ ఫలితం కూడా అలాంటి ఒక ప్రతిష్టాత్మక పరిణామంలా మారుతుందా? బీహార్ రాజకీయాలు చిన్నవిగా కనిపిస్తాయి, కానీ వాటి ప్రభావం దేశ భవిష్యత్తుపై పెద్దదిగా ఉంటుంది. మోదీకి ఇది ప్రతిష్ట పరీక్ష, రాహుల్ గాంధీకి ఉనికి పరీక్ష. ఇండియా కూటమికి ఇది అస్తిత్వ సవాలు, ఎన్డీఏకి ఇది ప్రభుత్వ భవిష్యత్తు హామీ. నవంబర్ 14 ఎవరు గెలిచినా ఆ ఫలితం భారత రాజకీయ భవిష్యత్తు పేజీని తిరగరాయబోతోంది.